మామూలు మెడికల్ క్యాంప్ బీపీ ఉన్నాయా ఏమన్నా నీకు? ఏం లేవు, సమస్యలు ఏం లేవా? తిరిగిందా? ఎందుకు? మోకాలు నొప్పులు, స్వామి మీ 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 ఆవిడని తీసుకురా గారు సార్. ఇంతకుముందు కాకుండే మరకలు ఉన్నాయి, అట్లే క్యాన్సర్ వస్తుంది. కాలికి పైకెత్తు, ఇలా తిప్పు, ఇటు సైడ్ తిప్పు, ఏమి ఇబ్బంది లేదు. బీడీ మాత్రం మళ్ళీ అలవాటు చేసుకుంటాం. ఇంకా సరేనా? వయసు వచ్చేసింది కదా, ఆరోగ్యం చూసుకోవాలి. అవన్నీ ఇంకేం అలవాటు లేకుండా బీడీ మాత్రము తాగకూడదు. నిజంగా మేడం 9 నుంచి ఉన్నా. ఇక్కడ సోట్ కొట్టాడు, చేయి కూడా వచ్చాను. వాళ్ళనే వాళ్ళు లేకపోతే మనము ఒక్కరోజు వాళ్ళు పని చేయకపోతే మనం ఎంత ఇబ్బందులు పడిపోతామో అందరికీ తెలుసు. అటువంటిది వాళ్ళు నిత్యము ప్రతిరోజు ఎక్కడైతే చెత్త ఉందో మొత్తం అంతా క్లీన్ చేసి మనల్ని శుభ్రంగా, మన చుట్టుపక్కల శుభ్రంగా ఉంచే కార్మికులకి నిజంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. వాళ్ళు పడే కష్టం అంతా ఇంత కాదు. కాబట్టి ఎప్పుడు నా తరఫు నుంచి కోవూరు నియోజకవర్గంలో పారిశుద్ధ్య కార్మికులకి చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా ఈ కోవూరు మండలంలో బస్ ఇంకొక వారం రోజులు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా 35 ఏళ్ళు పైబడిన మహిళలందరూ కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని కోరుకుంటున్నాను. నిన్నే కొడవలూరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది. స్టార్టింగ్ మనకి ఇందుకూరుపేట మండలంలో రోజుకి 110 మంది చేసుకునే వాళ్ళు, 110 మంది, 120 మంది, తర్వాత 170 మంది, నిన్న 210 మంది చేసుకున్నారు రోజుకి. కాబట్టి ఆ మాదిరిగా మన వైద్య కార్యకర్తలు, ఏఎన్ఎంలు, మిగతా అందరూ కూడా అధికారులు కూడా కొంచెం చొరవ చూపించి అవేర్నెస్ కల్పించి వాళ్ళకి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించాలి. ఎందుకంటే వాళ్ళందరూ బయట పోయి చేసుకోవాలంటే కనీసం ఆ టెస్ట్లు 25,000 దాకా అవుతాయి. అది కాకుండా ఎవరు కూడా ఇది కేవలం స్క్రీనింగ్ టెస్ట్, క్యాన్సర్ ఉండిపోక్కర్లేదు. మనకి రాబోయే 10 రోజుల్లో 10 సంవత్సరాల్లో క్యాన్సర్ వస్తుందన్నా కూడా ఇప్పుడే తెలుస్తుంది. జాగ్రత్తలు చెప్తారు డాక్టర్లు. అలాంటివి ఏమన్నా సిమ్టమ్స్ ఉంటే దానికి వాళ్ళు వైద్యం కూడా అందజేస్తారు. అదంతా కూడా తిరుపతి స్విమ్స్ లో ఫ్రీగానే మీకు మొత్తం అన్ని చేస్తారు. కాబట్టి అందరూ ఈ హెల్త్ క్యాంపుల్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈ హెల్త్ క్యాంపు ఇంత బాగా అరేంజ్ చేసిన నాయకులకి, అధికారులకి, దాంట్లో పాల్గొంటున్న డాక్టర్లకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అక్టోబర్ 2వ తేదీ కూడా మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. మీ అందరికీ గాంధీ జయంతి రోజు మీరు పడే కష్టానికి ఏదో చిన్నది సన్మానం చేసి మీకు అందరికీ సత్కారం చేయాలనుకుంటున్నాను. అందరికీ నమస్కారం.